ఒక ఆనెస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఎన్నిసార్లు అనుకున్నావు రేపట్నుంచి ఎర్లీగా లేస్తా అని? అలారం పెట్టావు, కాని మార్నింగ్ ఏం జరుగుతుంది? ఇంకో 5 మినిట్స్, అదే 5 మినిట్స్ మళ్ళీ ఫుల్ స్లీప్. అప్పుడు నీకు అనిపిస్తుంది కదా, నేను చాలా లేజీ అని. కానీ నిజమేంటంటే నువ్వు లేజీ కాదు, నీ సిస్టమ్ కరెక్ట్గా లేదు. ఈరోజు నేను నీకు 6 సింపుల్ స్టెప్స్ చెప్తా. వాటిని ఫాలో అయితే లేటుగా పడుకున్నా కూడా 4:30 AM లేస్తావు. స్టెప్ 1. ఫస్ట్ థింగ్, ఫోన్ని బెడ్ దగ్గర పెట్టొద్దు, కొంచెం దూరంగా పెట్టు. అలార్మ్ ఆఫ్ చెయ్యాలంటే లేచి వెళ్ళాలి, అంతే, స్లీప్ పోతుంది. స్టెప్ 2. నీ మార్నింగ్ సక్సెస్ నీ నైట్ మీద డిపెండ్ అవుతుంది. స్లీప్కి ముందు ఫోన్ సైడ్కి పెట్టు, లైట్స్ డిమ్ చెయ్యి, టుమారో ప్లాన్ రాసుకో. రేపు లేచి నేనిది చేస్తా. స్టెప్ 3. మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ చూడద్దు, ఒక గ్లాస్ వాటర్ తాగు, లైట్ ఆన్ చెయ్యి, కొంచెం నడువు లేదా జంప్ చెయ్యి. వెంటనే బాడీ యాక్టివ్ అవుతుంది. స్టెప్ 4. సింపుల్గా చెప్పాలి అంటే రీజన్ లేకపోతే ఎవ్వరూ లేవరు. నీకు రీజన్ ఉండాలి. స్టడీ, జిమ్, స్కిల్స్. రీజన్ ఉంటేనే నువ్వు లేస్తావు. స్టెప్ 5. ఒకరోజు మిస్ అయిందా? నో ప్రాబ్లం. కానీ 2 రోజులు మిస్ అయితే హ్యాబిట్ పోతుంది. రూలేంటి అంటే నెవర్ మిస్ ట్వైస్. స్టెప్ 6. మార్నింగ్ బోరింగ్గా ఉంటే ఎవ్వరూ కంటిన్యూ చెయ్యరు. లేచిన తర్వాత కాఫీ, మ్యూజిక్. మార్నింగ్ ఫీల్ గుడ్గా ఉండాలి. ముఖ్యంగా స్లీప్ని ఇగ్నోర్ చెయ్యొద్దు. ఫోన్ దూరంగా పెట్టు, సేమ్ టైంకి పడుకో. ఒక రోజు వస్తుంది, అందరూ నిద్రపోతుంటారు, నువ్వు మాత్రం నీ గోల్స్ మీద పనిచేస్తుంటావు. అప్పుడు అర్థమవుతుంది, ఎర్లీగా లేవడం సూపర్ పవర్. రేపట్నుంచి కాదు, ఈ రోజు నుంచే స్టార్ట్ చెయ్యి. కమెంట్ చెయ్యి 4:30 AM క్లబ్. మరియు ఈ వీడియోని నీ ఫ్రెండ్కి షేర్ చెయ్యి, ఎప్పుడూ 5 మినిట్స్ అనేవాడికి.